దే కాల్ హిమ్ ఓజీ. ఇది ఇప్పుడే నిజంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమానా? 'హరిహర వీరమలు' వర్కౌట్ కాలేదు గాబట్టి బ్లాక్ బస్టర్ అనిపిస్తుందా? అసలు ఈ సినిమాకేమైనా ప్రమోషన్స్ ఉన్నాయా? లేవా? ప్రొడ్యూసరు జస్ట్ మర్చండైజ్ ప్రొడక్ట్‌లు అమ్ముకుంటూనే ఉంటాడా? 'ఓజీకి 1000 క్రోర్స్ కొట్టే కెపాసిటీ ఉందా? 'సాహో' లెక్కనే ఇది గూడా ఓన్లీ ఫ్యాన్స్‌కే నచ్చుతదా? 'సుజిత్' మళ్ళా 'సాహో' లెక్కనే మిక్స్డ్ టాక్ వచ్చే సినిమా తీసిండా? 'బాలు', 'పంజా' లెక్కనే ఈ సినిమాని గూడా ఫ్లాప్ జేసి మళ్ళా అండర్ రేటెడ్ అంటారా? చానా క్వెషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో డీప్‌గా డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీరు ఛానల్‌కి కొత్తగొచ్చుంటే ప్లీజ్ సబ్‌స్క్రైబ్. 'ఓజీ' 'ఒజాస్ గంభీర'. అసలు ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ జేస్తున్నారో తెలుసా? 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ ఏమో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసము, యాంటీస్ ఏమో యాజ్ యూజువల్‌గా ఇంకొక ఫ్లాప్ కోసం. అయితే ఒక సినిమా రిలీజ్‌కి ముందే దాని చుట్టూ ఇంత బజ్ ఎందుకు జనరేట్ అయితది? బ్లాక్ బస్టర్ అనే ఒక బజ్ ఎందుకు క్రియేట్ అయితది? ఎందుకంటే 'ఓజీ' టీమ్ ఇప్పటి వరకు వదిలిన పోస్టర్స్, గ్లిమ్స్, బజ్ ఇవన్నీ జూస్తే తోపుండే. అందుకే ఈ సినిమాకి ఆ పాజిటివ్ బజొచ్చింది. కానీ రిలీజ్‌కి తర్వాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఏ సినిమా ప్రాపర్‌గా ఆడలే. అయితే 'ఓజీకి' మాత్రం చానా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయితేనే ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఒస్తది. ఈ సినిమా ప్రీ బుకింగ్ సేల్స్, ప్రీమియర్స్, ఓపెనింగ్స్, థియేట్రికల్ రైట్స్ ఇంకా మిగతా అన్ని రైట్స్ జూసుకుంటే ఈ సినిమా ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ప్రీ బుకింగ్ సేల్స్‌లో ఆల్‌మోస్ట్ 1.18 మిలియన్స్ అంటే మోర్ దెన్ 50,000 ప్లస్ టికెట్స్ సేల్ అయిపోయినాయి నార్త్ అమెరికాలో. నాకు దెలిసి ఏ సినిమాకి నార్త్ అమెరికాలో ఇంత ఫాస్ట్‌గా జరగలే. 'హరిహర వీరమలు' సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్ నార్త్ అమెరికాలో 1.25 మిలియన్స్ ఉండే. కానీ 'ఓజీ' ప్రీ బుకింగ్సే 1.18 మిలియన్స్ ఉన్నాయి. ఈడనే క్లియర్‌గా అర్థమైపోతుంది జనాలు 'ఓజీ' అంటే ఎంత డెస్పరేట్ ఉన్నారో అని. 'పుష్ప 2', 'దేవర' ఇవి గూడా 1 మిలియన్ ఇంత ఫాస్ట్‌గా రీచ్ గాలే. అందుకే అంటున్నా 'ఓజీ ఈస్ ఎ బిగ్ ఫిష్ నౌ'. 'సుజిత్' మళ్ళా 'సాహో' లెక్కనే మిక్స్డ్ టాక్ ఉన్న సినిమా తీస్తున్నా అంటే కాదనే జెప్పొచ్చు. ఎందుకంటే మిక్స్డ్ టాక్ ఉన్న 'సాహోనే' ఇండస్ట్రీ హిట్ అయినప్పుడు ఇంత పాజిటివ్ బజ్ అరౌండ్ ఉన్న 'ఓజీ' ఎందుకు హిట్ గాదు? లిటరల్లీ ఇదొక హార్డ్ కోర్ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ తీసే సినిమా అని మనం మర్చిపోతున్నాం. సోషల్ మీడియా మొత్తం ఒకటే నడుస్తుంది. ప్రొడ్యూసరు ప్రమోషన్స్ ఏమైనా చేస్తాడా? లేదా ఓన్లీ మర్చండైజ్‌లు అమ్ముకుంటూనే ఉంటాడా అని. అండ్ అట్లనే 24థ్ రోజున కొన్ని ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్‌ల. అదే మన 'ప్రసాద్స్‌ల', 'ఏఎంబీ'ల, 'ట్రిపుల్ ఏ సినిమాస్‌ల', 'అపర్ణ సినిమాస్', 'ఏఆర్‌టీ సినిమాస్‌ల' ఇప్పటి వరకైతే ఓన్లీ ఇన్ హైదరాబాద్ అనే టాక్ ఉంది. కంటెంట్ మంచిగుంటే పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయాల్సిన అవసరమే లేదు. కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు. ఒకవేళ కంటెంట్ మంచిగా లేదనుకోండి, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసినా పని చేయదని ఆల్రెడీ ప్రూవ్ అయింది. 'ఓజీ' 1000 క్రోర్ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలంటే సినిమా బాలీవుడ్‌లో కూడా ఆడాలి. అందుకే కదా ఇమ్రాన్ హాష్మిని కాస్ట్ చేసింది అంటారా? కానీ ఇమ్రాన్ హాష్మి క్యారెక్టరైజేషన్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంటేనే బాలీవుడ్‌లో సినిమా ఆడతది. అప్పుడు ఈజీగా 1000 క్రోర్స్ కొట్టేయొచ్చు. సినిమా మొత్తము పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ అంటే ఫ్యాన్స్‌కి నచ్చినట్టే ఉంటే ఓన్లీ ఫ్యాన్స్‌కే నచ్చుతది. అట్లా గాకుండా నిజంగా క్యారెక్టర్‌కి తగ్గట్టు పవన్ కళ్యాణ్ పెర్ఫార్మ్ జేస్తే అందరికీ ఖచ్చితంగా నచ్చుతది. నాకు పర్సనల్‌గా పవన్ కళ్యాణ్ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలంటే మస్తిష్టం. కానీ ఈసారి 'బాలు అండ్ పంజా' లాగా అండర్ రేటెడ్ గాదనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ సెటప్ ఇన్ 90స్ గదా! అండ్ అట్లనే ఆ 2 సినిమాలు తీసిన డైరెక్టర్ల బలం గూడా అది గాదు. బట్ 'సుజిత్' ఈజ్ మేకింగ్ లార్జర్ థాన్ లైఫ్ సినిమాలు గదా! అందుకే కొంచెం ఒక హోప్ ఉంది. దిస్ విల్ వర్క్ ఫర్ ష్యూర్ అని. అండ్ ఆల్ దిస్ ప్రాసెస్‌ల మన తమనన్న గూడా ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుండు. ది బెస్ట్ ఎవర్ ట్రాక్స్ కొట్టిండు. అండ్ విజువల్స్ గూడా మస్తు స్టైలిష్ యాక్షన్స్ ఉన్నాయి. స్లీక్ సినిమాటోగ్రఫీ ఉంది. మస్త్ అనిపించినాయి విజువల్స్ గూడా. ఐ హోప్ దిస్ విల్ బి ఎ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ టాలీవుడ్. మళ్ళా మంచి వీడియోతోని కలుద్దాము. అంటిల్ దెన్ బై. అజయ్, కట్ జై.